పద్మవిభూషణ్ 7 అవార్డులను మంజూరు చేయగా వాటిలో ఒకటి శ్రీ దువ్వూరు నాగేశ్వరరెడ్డి మెడిసిన్ తెలంగాణ రాష్ట్రం నుంచి. నెక్స్ట్ జస్టిస్ రిటైర్డ్ శ్రీ జగదీష్ సింగ్ ఖేకార్కి ఇచ్చారు, పబ్లిక్ అఫైర్స్. ఓకే, సో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం నుంచి. శ్రీమతి కొముడూని రజనీకాంత్ లకియా ఆర్ట్ గుజరాత్. శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఆర్ట్ నుంచి కర్ణాటక. శ్రీ టి వాసుదేవన్ నాయర్ పోస్తమస్ అంటే మరణించిన తర్వాత ఇచ్చినటువంటి అవార్డ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ శ్రీ ఒసాము సుజుకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ఇది వెరీ ఇంపార్టెంట్, అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో జపాన్ దేశానికే చెందినటువంటి వారు, ఇండియన్ కాదు, జపాన్ దేశానికి చెందినటువంటి వారు. సో ఇట్లాంటివి అడుగుతూ ఉన్నారు. సో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒసాము సుజుకి. సో ఈయన సుజుకి కంపెనీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి సుజుకి మోటార్స్, మారుతి సుజుకి కంపెనీ ఏదైతే ఉందో, సో వన్ ఆఫ్ ది సుజుకి అంటే లైక్ మారుతి సుజుకి అనేటువంటిది, మారుతి ఏమో ఇండియాకి చెందినటువంటిది, సుజుకి ఏమో జపాన్ దేశానికి చెందింది. సో రెండు కంపెనీలు కలిసి భారతదేశంలో మారుతి సుజుకి అనేటువంటి పేరుతో కార్లను ఉత్పత్తి చేసి అమ్ముతూ ఉన్నారు. ఓకేనా, సో అట్లా సుజుకికి చెందినటువంటి వ్యక్తి ఒసాము మరణాంతరం ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ కింద జపాన్ దేశానికి చెందినటువంటి వారికి పద్మ విభూషణ్ని ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, అడగడానికి కూడా స్కోప్ ఉన్నటువంటి ఏరియా. నెక్స్ట్ శ్రీమతి శారదా సిన్హా ఆర్ట్ కేటగిరీ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. వీరు కూడా పోస్తమస్ మరణించిన తర్వాత ఇచ్చినటువంటి అవార్డు.